ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ రేణుదేశాయ్ మాత్రం ఒక పోస్ట్ పెట్టింది. ఒక వీడియోని రిలీజ్ చేసింది. సో మరి ఆ వీడియోలో ఏముంది, ఏమని రిక్వెస్ట్ చేస్తుంది చూసుకుంటే, ఇప్పుడు విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలందరినీ కూడా కాపాడేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో సక్సెస్ కూడా అవుతుంది. సో అలాంటి నేపథ్యంలో మనుషుల్ని కాపాడాలి, ఓకే, అదే ముఖ్యమైన బాధ్యత కూడా. కానీ తర్వాత ఏవైతే మూగ జీవాలు ఉన్నాయో, కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, బర్రెలు కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనుషులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి మూగ జీవాలను ఎవరు కాపాడాలి అంటే, వాళ్ళందరినీ కాపాడడానికి ప్రభుత్వం ఉంది, ఓకే, కానీ కొంతమంది నాలాంటి వాళ్ళు మూగ జీవాల ప్రేమికులు కూడా ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు చెప్తున్న విషయాలను కూడా విని, అలాంటి వాళ్ళు పడుతున్న బాధను కూడా విని మీరు ఆ మూగ జీవాలను కాపాడే ప్రయత్నం కూడా చేయాలనే విధంగా అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ తను మాత్రం ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది కూడా అక్కడ వెళ్ళి మీ వంతు సహాయం అందించండి, రెస్క్యూ టీం ఉంటారు, వాళ్ళకు మీ వంతు సహాయాన్ని అందించి మీరు కూడా ఒక చెయ్యి అందించి వాళ్ళకు సహాయం చేయండి అనే విధంగా కూడా తను చెప్తుంది. నేను కూడా వెళ్ళేదాన్ని, కాకపోతే ఇక్కడ నాకు వైరల్ ఫీవర్ ఉంది, బయట కూడా వర్షం ఆగకుండా పడుతుంది, ఒకవేళ నేను కూడా బయటికి వెళ్ళి ఎక్కడైనా చిక్కుంటే మళ్ళీ రెస్క్యూ టీం వాళ్ళకి నన్ను కనుక్కోవడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని నేనైతే బయటికి రాలేకపోతున్నాను, ఇప్పటికే వైరల్ ఫీవర్ ఉంది, వర్షంలో తడిస్తే ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా నేను కూడా ఇరుక్కుపోతే నన్ను కాపాడడానికి మళ్ళీ ఇంకొక రెస్క్యూ టీం అని అదని ఇదని ఇంకా ఇబ్బంది అవుతుంది, కాబట్టి అందుకోసం అయితే నేను రాలేకపోతున్నాను. కానీ ఎవరైతే అక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా మూగ జీవాలను కాపాడే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి, అట్లీస్ట్ అలాంటి వాళ్ళకైనా మీరు సహాయం చేయండి, అలాంటి వాళ్ళకైనా మీరు ఏదో ఒక రూపంలో సహాయాన్ని అందించండి అనే విధంగా అయితే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఒక విధంగా చూసుకుంటే మనుషులను కాపాడడానికి ప్రభుత్వం అయితే చాలా ప్రయత్నాలు చేస్తుంది. బోట్లను తీసుకెళ్ళి కావచ్చు, లేకపోతే జేసీబీల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే ప్రయత్నాలు చేస్తుంది. సురక్షిత ప్రాంతాలకు కూడా చేర్చారు, వాళ్ళకు ఫుడ్ అందిస్తున్నారు, ఏదో విధంగా అన్ని కూడా చేస్తున్నారు. కాకపోతే కొన్ని మూగ జీవాలు వాటిని తీసుకురావడానికి ఎవరున్నారు, వాటిని కాపాడడానికి ఎవరున్నారు, వాటికి సహాయం చేసుకోలేవు, నీళ్ళలో కొట్టుకుపోయి ప్రాణాలు విడుస్తున్నాయి. సో అలాంటి మూగ జీవాలను కూడా కాపాడే ప్రయత్నం చేయండి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ మూగ జీవాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకైనా ఒక ట్రాక్టర్ లేకపోతే ఒక వ్యాన్ ఏదో ఒకటైనా ఇప్పిస్తే వాళ్ళకి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు కూడా వెళ్ళి ఎవరైతే అక్కడ రెస్క్యూ టీం ఉన్నారో వాళ్ళకు ఒక సహాయాన్ని అందించండి, మీ చేయూతను కూడా అందించండి, చేతనైన సహాయం చేస్తే మీకు కూడా పుణ్యం వస్తుంది కదా అనే విధంగా తను మాత్రం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేసింది. సో అది చూసిన వాళ్ళందరూ కూడా అంటే మనుషులను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఓకే, కానీ మూగజీవాల కోసం కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మూగజీవాల కోసమే పోట్లాడుతుంది ఈమె విధంగా కూడా చాలామంది ఆమె పట్ల గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఒక విధంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా రెండింటికి కూడా ఎక్కడెక్కడైతే వరదలు వచ్చి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళతో పాటు మూగజీవాలకు కూడా సహాయాన్ని అందించండి అనే విధంగా అయితే తను కోరుకుంటుంది. సో మరి ఇప్పటికే చూసుకుంటే చాలా మటుకు కూడా కుక్కలు కావచ్చు, పిల్లులు, బర్రెలు, ఆవులు అన్నీ కూడా అంటే వరదలు నీటిలో కొట్టుకుపోయి వాటి ప్రాణాలు కోల్పోయిన చాలా మటుకు కూడా అలాంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రజలు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళ నివాసాలు కోల్పోయారు, తినడానికి తిండి లేకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్యూల్లో ఉండడం. సో ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా చూస్తుంటే మనుషుల పరిస్థితి ఇంత దీనంగా ఉంటే మరి మాటలు రాని మూగజీవాల సహాయం కూడా కోరలేనటువంటి మూగజీవాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాటిని కాపాడడానికి ఎవరు కూడా ఎందుకు ముందుకు రావడం లేదు, ముందుకెళ్తున్న వాళ్ళకైనా సహాయం చేయండి, దయచేసి ప్లీజ్ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అనే విధంగా తను మాత్రం ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తన పట్ల మూగజీవాల పట్ల ఇంత ప్రేమ చూపిస్తుంది ఏంటి అనే విధంగా కూడా చాలామంది ఆమె పట్ల సంతోషాన్ని, గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు.